ప్రపంచంలోనే అత్యంత పెద్ద భవనం ఏంటి అని అంటే దుబాయ్లో ఉన్నటువంటి బుర్జ్ ఖలీఫా. అవును, అది 163 అంతస్తుల్లో ఉంది. దానికైనా ఖర్చు 12,500 కోట్లు మాత్రమే. అంతేనా? 12,500 కోట్లతో 163 అంతస్తుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద భవనం కట్టారు. ఓకే, మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ అను సచివాలయం రెండు బుర్జ్ ఖలీఫా అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. 12,000 కోట్లు అయిపోతుంది. 14 అవుతుంది మొత్తం సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ కలిపితే 14. 3 బిల్డింగ్లు అక్కడేంటే 163 అంతస్తులు ఎత్తులు, లగ్జరీ హోటల్స్, దాంట్లో కార్పొరేట్ ఆఫీసులు. ఇది 163 అంతస్తులు ఒకటే హైట్ లో 163 అంతస్తులు కట్టడానికి ఆయన ఖర్చు 12,500 కోట్లు అయితే ఈయన హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ 3 నిర్మించడానికి 14,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నాడు. అంటే ఇది దోపిడీగా. ఇంకోటి ఏంటి, రెండో అంశం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖపట్నంలో ది డెక్ అనేటటువంటి ఒక ప్రభుత్వ బిల్డింగ్ ని నౌక ఆకారంలో సిరిపురం జంక్షన్ లో 12 అంతస్తుల్లో నిర్మించారు ఈశ్వర్ గారు. 3,76,000 చదరపు అడుగుల్లో నిర్మించారు. 87 కోట్ల రూపాయలు దానికి అయినటువంటి ఖర్చు. ఒక చదరపు అడుగుకి 4,321 రూపాయలు. మరి ఇక్కడ ఎంత అవుతుంది? చదరపు అడుగుకి 20,000 రూపాయలు అవుతుంది. ఎట్లా ఇద్ది? జగన్ గారు కట్టి 2 సంవత్సరాలు కదా బిల్డింగ్ కట్టి అయింది. 2 సంవత్సరాల క్రితం విశాఖపట్నం లాంటి దగ్గర 4,321 రూపాయలతో లగ్జరీగా ప్రభుత్వ బిల్డింగ్ కడితే నువ్వు ఈరోజు అది 20,000 రూపాయలకు తీసుకుని వెళ్తున్నావు అంటే మరి ఇది దోపిడీగాకేంటి? అదే 12 అంతస్తుల భవనంలో జార్జియా యూనివర్సిటీ, బెల్ సంస్థ ఐటీ కార్యాలయం, రతన్ టాటా ఐటీ హబ్, అదే ఇన్నోవేషన్ హబ్, సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ ఆఫీసు, ఇలాంటివన్నీ ఆ బిల్డింగ్ లో ఉన్నాయి. అలాంటి బిల్డింగ్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు చెప్తున్నటువంటి 10,000 కోట్లతో ఎన్ని కట్టొచ్చు?